చేనేత కార్మికులు ఉన్నారు ఆ ఇండస్ట్రీస్ తాలూకా గ్రీవెన్స్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇండస్ట్రీస్ తాలూకు ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటి కోసం ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఐలా ఇండస్ట్రీ తాలూకు ఐలా అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వాళ్ళ తాలూకు పార్క్స్లో ఉన్న ఇబ్బందులు ప్రకారంగా ఉన్న పార్క్ డెవలప్మెంట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ట్రా చేసి రిసాల్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకర్స్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఒక డీటెయిల్ అవుట్పుట్ తీసుకున్నారు. ఎన్ని లోన్స్ ప్రాసెస్ చేస్తారు, ఎలా పాస్ చేస్తున్నారు, CGTMS ప్రోగ్రామ్ ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానికి ఒక రివ్యూ చేస్తూ, అలాగే వెలుగు 2.0లో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వెలుగు 2 నినాదం తీసుకొచ్చి ఈరోజు డ్వాక్రా సంఘాల్లో కూడా కొత్త విధానం తీసుకొచ్చి ఈరోజు వాళ్ళలో కూడా ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ మీటింగ్ మెయిన్ సారస్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే ఉందో ఇక్కడున్న పరిశ్రమలను ఎలాగ అభివృద్ధి చేయాలి, ఉన్న పరిశ్రమలు ఎలా ఉన్నాయి, కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, ఏ రకమైన పరిశ్రమలు తెస్తే బాగుంటుంది, స్పెషల్గా MSME యూనిట్స్ ఎక్కువగా దానికి కావాల్సిన సపోర్ట్ విధానం ఎలా ఉందనే దాని మీద ఎక్కువగా రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ కోసం ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఉన్న ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్కి బ్యాంకర్స్కి మీటింగ్ జరుగుతుంది. సివిల్ స్కోర్ లేకుండా ఇలా ఉన్న బ్యాంకింగ్ ఇష్యూస్లో కొంతవరకు చెప్పారు. కొంతమందికి ఇక్కడ సిబిల్ స్కోర్ లేకపోవడం, లేకపోతే హిస్టరీ లేకపోవడం వల్ల కూడా కొన్ని లోన్స్ ఇవ్వట్లేదని దాన్ని SLBCలో కూడా డిస్కషన్లో పెట్టి ఎలా చేయొచ్చు అంటే సిబిల్ స్కోర్ లేకపోతే నాకు తెలిసైతే ఇబ్బంది లేదు, కానీ అక్కడ బ్యాంకర్స్ కొంతమంది వాళ్ళు ఇవ్వడానికి లేదని ఒక రిప్రజెంటేషన్ చెప్తున్నారు. దాన్ని కూడా మనం పైన ఆఫీస్లో SLBC స్టేట్ లెవెల్ మీటింగ్లో డిస్కషన్లో పెట్టి వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇప్పించే పరిస్థితి చేస్తారు.